ఎన్టీఆర్ నీల్ ఈజ్ ద ఇంటర్నేషనల్ ఫిలిం అని చెప్పి మరొక్కసారి అయితే మూవీ ప్రొడ్యూసర్ అయిన మైత్రి రవి గారు అయితే రీసెంట్గా ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది. ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి ఎవరు ఇప్పటివరకు అఫీషియల్గా ఏ మ్యాటర్ కూడా చెప్పట్లేదు. బట్ మన మైత్రి మేకర్స్ ప్రొడ్యూసర్ అయిన మైత్రి రవి గారు మాత్రం తను ప్రెస్ మీట్కి వచ్చిన ప్రతిసారి కూడా ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఈవెంట్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే చెప్పాడు. మరి తను ఏం చెప్పాడు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏమన్నాడంటే, టిల్ నౌ నో డైరెక్టర్ హ్యాస్ ఫుల్ ట్యాప్డ్ ఇంటూ జూనియర్ ఎన్టీఆర్ కంప్లీట్ పొటెన్షియల్. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గారి పొటెన్షియల్ని ఎవరు కూడా కంప్లీట్గా వాడుకోలేదు అండ్ ఎవరు కూడా కంప్లీట్గా చూపించలేదు అని అనడం అయితే జరిగింది. సో ఈ మాట 100% కరెక్ట్ అని చెప్పాలి. నాకు తెలిసినంత వరకు మాత్రం ఒక్క రాజమౌళి గారు అండ్ వివి వినాయక్ గారు తప్ప మరి ఇంక ఏ డైరెక్టర్ కూడా తారక్ అన్న ఫుల్ పొటెన్షియల్ని అయితే వాడుకోలేదు. ఇక్కడ రాజమౌళి అయినా కానీ వివి వినాయక్ అయినా వాళ్ళు కూడా ఒక 80% 70% వాడుకున్నారు తప్ప 100% తారక్ అన్న పొటెన్షియల్ని ఇప్పటి వరకు ఎవరు కూడా యూజ్ అయితే చేయలేదు. ఎందుకంటే తనలాంటి యాక్టర్ నుంచి ఒక పర్ఫార్మెన్స్ రోల్ కానీ లేకుంటే ఇంకా కంప్లీట్గా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మనం ఇప్పుడు ఏవైతే మనం కొందరు యాక్టర్ పేర్లు చెప్పుకుంటాం, మరి కమల్ హాసన్ అని చెప్పి విక్రమ్ అని చెప్పి, సో వాళ్ళకంటే డబల్ యాక్టింగ్ చేయగలడు మన తారకన్న. బట్ తన గురించి మనము తన యాక్టింగ్ పొటెన్షియల్ని బయటకు చూపించే డైరెక్టర్ అయితే ఇంకా ఎక్కడ కూడా మనకైతే దొరకలేదని చెప్పాలి, ఎస్పెషల్లీ తారకన్న ఫిలిం కెరియర్లో. సో అదే మాట మన మైత్రి రవి గారు అయితే అనడం అయితే జరిగింది. నో డైరెక్టర్ యాజ్ ఏ ఫుల్లీ ట్యాప్ ఇంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు కంప్లీట్ పొటెన్షియల్. తన పొటెన్షియల్ ఇంక ఏ డైరెక్టర్ కూడా ఇంకా వాడుకోలేదు కంప్లీట్గా. బట్ దిస్ ఈస్ ద ఫిలిం ఎన్టీఆర్ గారు ఈజ్ ఏ అబ్సల్యూట్లీ పీక్. సో ఎన్టీఆర్ నీల్ అనే మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే అబ్సల్యూట్లీ పీక్ అనమాట. 100% పొటెన్షియల్ అనేది డైరెక్టర్ గారు అయితే యూజ్ అయితే చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారిది అని అయితే అనడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ మాటలు వింటుంటే లిటరల్గా గూస్ బంప్స్ అనేవి అయితే వస్తున్నాయి నాకైతే. మరి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు డ్రీమ్ ప్రాజెక్ట్ కదా ఇది. సో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే తన హీరో ఎలా పర్ఫామ్ చేయాలి, తన హీరో ఎలా యాక్టింగ్ చేయాలి, ఇవన్నీ కూడా తను క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటాడు. ఇప్పటివరకు తన స్టోరీ బోర్డ్ మీద స్టోరీ ఎలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి అని చెప్పి రాసుకునేవాడు. బట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫుల్ పొటెన్షియల్ని బయటకు తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంలో కూడా ఉంటాడు. ఎందుకంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఏదో మనం నార్మల్గా ఒక 2-3 షాట్లు ఒక 2 days యాక్ట్ చేస్తే వచ్చేది కాదు. కంప్లీట్గా దాని మీద ఫోకస్ అనేది కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. ఇప్పుడు ఈ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ గారు అబ్సల్యూట్గా 100% అయితే ఇవ్వబోతున్నారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ అనేది ఇది ఒక పీక్ అనేది అయితే మన మైత్రి రవి గారు అయితే అనడం అయితే జరిగింది. సో దిస్ ఈస్ ద ట్రూలీ ఇంటర్నేషనల్ ఫిలిం అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా, ప్రశాంత్ నీల్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు 100% పొటెన్షియల్ వాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తనలో ఉన్న బెస్ట్ ఇవ్వడానికి మనం రీసెంట్గా చూసాము తను ఎంత బక్కగా అయిపోతున్నాడో. అండ్ ఒక రోల్ కోసం ఇంత వర్కౌట్ ఇంత చేయాల్సిన అవసరమే లేదు ఒక రోల్ కోసం చెప్పాలంటే. ఎందుకంటే రీసెంట్గా ఈరోజు చూడండి బ్యాక్ టు బ్యాక్స్ మూవీస్ చేస్తున్నారు ఒక స్టార్ హీరోస్ అయితే. జస్ట్ విగ్గులు మార్చుకొని మూవీస్ అయితే చేస్తున్నారు. అదే ఈ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈజీగా అట్లా విగ్గులు మార్చుకొని యాక్టింగ్ చేసుకుంటే ఎంతసేపు చెప్పండి, 2 monthsకి ఒక మూవీ రిలీజ్ చేసేస్తాడు. బట్ కంప్లీట్గా ఆ రోల్కి అతను సాటిస్ఫై చేయాలి, కంప్లీట్గా ఆ రోల్కి న్యాయం చేయాలి కాబట్టి అంత బక్కగా అవుతున్నాడు. అండ్ రోల్ కోసం అంత పర్ఫెక్ట్ ఫిట్గా తయారవడానికి రెడీ అయితే అవుతున్నాడు. సో ఇది మైత్రి రవి గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇదే కాదు ఇంకో మ్యాటర్ కూడా చెప్పాడు. అదేంటంటే వీ హ్యావ్ నాట్ ఫైనలైజ్ ద డ్రాగన్ టైటిల్ అనేది ఇంకా మేము ఫైనలైజ్ అయితే చేయలేదని చెప్పి అనడం అయితే జరిగింది. ఇంద్ర ఏం మాట్లాడుతున్నావు, టైటిల్ ఫైనలైజ్ చేయకపోవడం ఏంది ఇంకా అని చెప్పి అందరు కూడా సర్ప్రైజ్ అయితే అవ్వచ్చు, నేను కూడా అయ్యాను. సో ఇట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ దట్ వీ హ్యావ్ ప్రశాంత్ నీల్ గారు ఆర్ ఎక్స్ప్లోర్. సో ఇదొక్క ఆప్షన్ మాత్రమే అనమాట డ్రాగన్ అనే టైటిల్. సో ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పి అనడం అయితే జరిగింది. ఇప్పుడు ఇలాంటి మాటలైతే మీరేం చెప్పకూడదు, టైటిల్ అదే మాకు కావాలి. ఆల్రెడీ ఫ్యాన్స్ అందరు మెంటల్గా ఫిక్స్ అయితే అయిపోయారు. టైటిల్ ఇప్పుడు మారుస్తుంటే బాగోదు. ఎట్లా అది ట్రయాంగిల్, గోల్డెన్ యాంగిల్ ఇవి మొత్తం మాఫియాని ఎట్లా సరౌండింగ్ చేస్తున్నారు కాబట్టి
డెఫినెట్‌గా డ్రాగన్ టైటిలే ఉండాలని చెప్పి చాలామంది ట్రై అయితే చేస్తున్నారు. ఇదే ఉండాలి. ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. మీరు టైటిల్‌లో ఉన్నానన్నప్పుడు మీరు మెంటల్‌గా మాకు ఫిక్స్ చేయకూడదు. ఇప్పుడు టైటిల్ ఇది ఒక ఆప్షన్ అని మాత్రం మాట్లాడకూడదు. ఎందుకంటే మేము ఆల్రెడీ మైండ్‌లో ఫిక్స్ అయితే అయిపోయాం. మాకు అదే టైటిల్ కావాలని చెప్పి. ఇండియన్ నీల్ విల్ బి ఇంటర్నేషనల్ ఫిలిం దట్ అన్వీల్స్ ద ఎంటైర్ న్యూ సైడ్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ టు నీల్స్ విజన్స్. ఓకే. జూనియర్ అండ్ నీల్ విజన్స్ డిఫరెంట్ జూనియర్ ఎన్టీఆర్‌ని అయితే చూపిస్తామని చెప్పి అయితే అంటున్నారు. వి విల్ అనౌన్స్ ద టైటిల్ అండ్ గ్లిమ్స్ ఎట్ ద గ్రాండ్ ఈవెంట్. సో ఇంకా మనకి రాజమౌళి గారు స్టార్ట్ చేశారు. మూవీ రిలీజ్‌కి ముందు ఒక గ్రాండ్ ఈవెంట్ చేసి టైటిల్ అనౌన్స్, గ్లిమ్స్ అనౌన్స్ చేయాలని చెప్పి. సో నాకు తెలిసి ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్స్ కూడా ఫాలో అవుతారు ఇంకా ఇప్పటి నుంచి. సో ఇక్కడ కూడా మైత్రి రవి గారు ఏమంటున్నారంటే ఈ టైటిల్ అలాగే గ్లిమ్స్ అనేది డైరెక్ట్ ఒక గ్రాండ్ ఈవెంట్ చేసి అయితే రిలీజ్ అయితే చేస్తామని చెప్పి అయితే అంటున్నారు. సో ఇది అబ్సల్యూట్లీ బ్లాస్ట్ అని చెప్పాలి. మూవీ నుంచి ఇప్పటివరకు ఒక్క సింగిల్ అప్డేట్ కూడా లేదు. అంటే అఫీషియల్‌గా ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఇప్పటివరకు చెప్పాలంటే మూవీ టైటిలే రాలేదు. ఇంకా ఒక పోస్టర్ కూడా రాలేదు. అప్పుడెప్పుడో ప్రీ లుక్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డేకి విడుదలైతే చేశారు. బట్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క లుక్ కూడా మూవీ నుంచి అయితే రాలేదు. సో ఇప్పుడు ఒక గ్లిమ్సు, ఒక పోస్టరు అండ్ ఒక గ్రాండ్ ఈవెంట్ అంటే మాత్రం ఇంకా అబ్సల్యూట్లీ పీక్ అని చెప్పాలి మనకి ఫ్యాన్స్‌కి అయితే. సో నేనైతే దీని గురించి అయితే ఈగర్‌గా అయితే వెయిట్ అయితే చేస్తున్నాను. సో మన మైత్రి రవి గారు ఈ మ్యాటర్ అయితే ఈరోజైతే ఈవెంట్‌లో చెప్పడం అయితే జరిగింది. మొత్తం సమ్మరైజ్ చేయాలంటే మైత్రి రవి గారు కంప్లీట్‌గా తనైతే ఫుల్ కాన్ఫిడెంట్‌లో అయితే ఉన్నాడు. ఈ ఎస్పెషల్లీ ఎంటైర్ నీల్ మూవీ గురించి. అండ్ అలాగే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో కూడా తను ఏమంటున్నాడంటే తను తీయబోతున్న నెక్స్ట్ వచ్చే పాన్ ఇండియా ప్రతి ఒక్క మూవీ కూడా ఒక్క మూవీ ఫ్లాప్ అయినా కానీ నేను ఇంకా మూవీస్ పట్టించుకోను, లేకుంటే మూవీస్ గురించి ఇంకా మాట్లాడినని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో మనం అబ్సల్యూట్లీ తననైతే మాటలైతే నమ్మొచ్చు అని నా ఒపీనియన్. అండ్ అలాగే మన ప్రశాంత్ నీల్ గారు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు కాబట్టి ఒక బెస్ట్ అవుట్పుటే వస్తుందని చెప్పి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. చూద్దాం మరి మనకు వాళ్ళు ఎలాంటి అవుట్పుట్ ఇస్తారనేది అయితే. సో ఓవరాల్గా అయితే ఈ వీడియోలో మనం చెప్పాల్సిన పాయింట్స్ 2. ఇంకా టైటిల్ అనేది అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇది ఒక వన్ ఆఫ్ ద ఆప్షన్గా డ్రాగన్ అనేది వాడుతున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ గారు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్త సైడ్ని, న్యూ సైడ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా 100% వాడుకోలేదు. సో ఈ మూవీతో డెఫినెట్గా తన పీక్ వాడుకోవడానికి అయితే ట్రై అయితే చేస్తున్నాడు డైరెక్టర్. అండ్ అలాగే ఈ గ్లిమ్స్ పోస్టర్ వచ్చేసి అయితే ఒక గ్రాండ్ ఈవెంట్ చేసి అయితే రిలీజ్ అయితే చేస్తారని చెప్పి అయితే అఫీషియల్గా అయితే తెలుస్తుంది. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ అప్డేట్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తుంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా, ఫాలో అయితే కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంకా అప్డేట్స్ ఏమైనా వస్తే వీడియోస్ అయితే చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.